హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా మన సంక్రాంతికి రిలీజ్ అయ్యి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కలర్స్ల పరంగా మంచి దూసుకెళ్తుంది, కలర్స్లు బాగా వస్తున్నాయి. అయితే మొదటి రోజు వరల్డ్ వైడ్గా 84 కోట్లు గ్రాస్ అని చెప్పి వేలేశారు. అని కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి, వాళ్ళు కలెక్షన్ రిపోర్ట్లు ఇస్తారు. అవి చాలా ఉన్నాయి, ఒక 15 ఉన్నాయి. అది ఇప్పటి నుంచే కాదు, బాహుబలి కానించి మొన్న అఖండ 2 వరకు కూడా ప్రతి సినిమాకి వాళ్ళు డైలీ రిపోర్ట్స్ ఇస్తారు. షేర్ ఎంత, గ్రాస్ ఎంత, జిల్లాల వారిగా ఏ జిల్లాకి షేర్ ఎంత వచ్చింది, ఏ జిల్లాకి గ్రాస్ ఎంత వచ్చిందని చెప్పి వాళ్ళు పర్ఫెక్ట్గా వాళ్ళు ఇస్తారు. వాళ్ళు చెప్పిన గ్రాస్ కానీ షేర్ కానీ అంతా కరెక్ట్గా చెప్తారు. దాంట్లో వాళ్ళకి ఎక్కువ వేయాలి తక్కువ వేయాలని ఏమి ఉండదు. అయితే ఈ మన శంకర ప్రసాద్ గారు మూవీ టీం అయితే మొదటి రోజు 84 కోట్లు గ్రాస్ వేసింది వరల్డ్ వైడ్గా. వీళ్ళైతే 75 కోట్లు వేసారు. ఇవి బయట ఉన్న వెబ్సైట్లు అన్నీ కూడా. అయితే వాళ్ళు డైలీ పోస్టర్ వేసేవారు మూవీ టీం వాళ్ళు. మన శంకర ప్రసాద్ టీం వాళ్ళు ప్రతి రోజు కూడా పోస్టర్ వేసేవారు. వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్కి కలెక్షన్కి వాళ్ళు ఇచ్చిన పోస్టర్కి సంబంధం ఏం లేదు. ప్రతిరోజు దాదాపుని 20 కోట్లు తేడా వస్తుంది. సరే, అయిపోయింది. నిన్న 8వ రోజుకి 300 కోట్లు గ్రాసు మన మెగాస్టార్ గారు గోడని బద్దలు కొట్టి 300 కోట్లు గ్రాసు బద్దలు కొట్టిందని చెప్పి పోస్ట్ చేశారు. తర్వాత వీళ్ళు చూస్తేనేమో ఈ వెబ్సైట్లో చూస్తేనేమో ప్రతి ఒక్కళ్ళు కూడా ఓవరాల్గా 8వ రోజుకి 240 కోట్లు వచ్చిందని చెప్పి గ్రాస్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇందులో ఎవరి ఒరిజినల్ ఎవరిది ఫేకు. ఇప్పుడు వీళ్ళకి ఫేక్ కలెక్షన్లు వేయాల్సిన పని వీళ్ళకి లేదు వెబ్సైట్లకి. మరి వీళ్ళు సినిమా బాగుంది కదా, సూపర్ హిట్ అయింది కదా, కలెక్షన్లు అయ్యే వస్తాయి కదా, మరి వీళ్ళు ఎందుకు ఫేక్ పోస్టర్లు వేస్తున్నారు ఈ మూవీ టీం వాళ్ళు? అంటే వీళ్ళు ఒరిజినల్ పోస్టర్ వేస్తున్నారా, ఫేక్ పోస్టర్ వేస్తున్నారా మూవీ టీం వాళ్ళు? మరి వాళ్ళకి తెలియాలి. మరి వీళ్ళకి తక్కువ చేయవలసింది. వీళ్ళు 240 కోట్లు చూపిస్తుంటే వీళ్ళు 300 కోట్లు అంటే దాదాపు 56 కోట్లు డిఫరెంట్ వస్తుంది. 5-6 కోట్లు కాదు, దాదాపు 50 కోట్ల పైన డిఫరెన్స్ వస్తుంది. ఎవరిది ఫేక్, ఎవరిది ఒరిజినల్? ఏమైంది, ఉన్నట్టు వేసుకుంటే ప్రాబ్లం ఏమి లేదు. ఇది సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది, కలెక్షన్లు అవే వస్తాయి. 300 కోట్లు కాదు, 350 కోట్ల పైన రావచ్చు సినిమా మన శంకర ప్రసాద్ కలెక్షన్లో. ఇబ్బంది ఏముంది? ఇప్పుడు ఫేక్ పోస్టర్లు ఫేక్ కలెక్షన్లు వేసిన పని ఏమీ లేదు కదా. అంటే వెబ్సైట్లో వేసింది తప్పని మనం అనలేము. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. మనం ప్రతిదీ చూస్తున్నాం. వాళ్ళు వేసిన అన్నీ కూడా నిజాలు. గతం మొన్న ఓజీ అఖండ ప్రతి సినిమాకి ఫస్ట్ ప్రతిరోజు ఈరోజు రాసే అంత షేర్ అంత జిల్లాల వారికి ప్రతిదీ కరెక్ట్గా నార్త్లో ఎంత వచ్చింది, ఇటు కర్ణాటక ఎంత వచ్చింది కరెక్ట్గా వేస్తారు. వాళ్ళు తేడా ఏమీ ఉండదు. వాళ్ళకి ఏమి ఈరోజు ఏమి వాళ్ళకి కొత్త ఏమీ కాదు. వాళ్ళు ఫస్ట్ నుంచి కరెక్ట్గా వాళ్ళు ఉన్న రిపోర్ట్ వాళ్ళు ఇస్తారు. మరి వీళ్ళు చెప్పిన వెబ్సైట్లో చేసిన పోస్టర్లకి కలెక్షన్ రిపోర్ట్లకి వాళ్ళు మూవీ టీం వాళ్ళు వేసిన రిపోర్ట్లకి సంబంధం ఏమీ లేదు. మరి అసలు వాళ్ళు 300 వేస్తే వీళ్ళు 245 కోట్లు వేసారు. అంటే 50 కోట్ల పైన తేడా అవుతుంది గ్రాసు. మరి ఇది ఎవరు ఫేకు, ఎవరిది ఒరిజినల్ అనేది మరి నాకైతే వీళ్ళ వెబ్సైట్లో అయితే కరెక్ట్గానే వేస్తున్నట్టు నాకైతే అంచనా. ఎందుకంటే గతంలో నేను చూస్తున్నాను, రిపోర్ట్లు మనం చూస్తున్నాం కాబట్టి మనకు అర్థమవుతుంది. మరి మూవీ టీం అయితే 300 కోట్లు గ్రాస్ వేశారు. అంటే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, 300 కోట్ల పైన ప్లస్ వసూలు చేసింది సినిమా గ్రాసు. అలాగే మన ఓజీ కూడా అంతే, 300 కోట్లు ప్లస్. అంటే ఈ రెండింటిని క్రాస్ చేయడానికి చేస్తున్నారా ఏంటనేది మరి అంత ఐడియా లేదు. మరి మన మూవీ టీం వాళ్ళకి తెలియాలి. మరి వెబ్సైట్లు వేసిన కష్టం తప్ప, లేకపోతే ఈ మన శంకర్ ప్రసాద్ మూవీ టీం వాళ్ళు పోస్ట్ వేసింది తప్ప, అది వాళ్ళది కరెక్టా వీళ్ళు తప్ప అనేది నా ఉద్దేశ ప్రకారం అయితే వీళ్ళు వెబ్సైట్లో వేసిన కలెక్షన్లు అయితే కరెక్ట్ అని నాకైతే అనిపిస్తుంది. నా ఒపీనియన్ అయితే అది. మరి ఈ మూవీ టీం ఏమో మరి వీళ్ళు 300 గ్రాస్ అని ఏంటి వేసారు. మరి అది ఏంటో కరెక్టా తప్ప అనేది మరి వాళ్ళకే తెలియాలి. థ్యాంక్ యూ.